హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ నుంచి కూడా నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. సో ఇప్పుడైతే పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. చిన్నబాబు అయితే ఉయ్యాల్లో పడుకో ఉన్నారండి. నేనైతే స్నానం చేసి వచ్చేసి రెడీ అయిపోయి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి. పిల్లలిద్దరూ నిద్రపోయే టైంలోనే వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను ఈ విధంగా. అయితే ఇంకిప్పుడు పాలైతే కాస్తున్నానండి. నేను ఈవినింగ్ కాఫీ పెడదామనేసి నేను టీ పెట్టుకోవడం కోసం, అలాగే మా అత్తమ్మకి కాఫీ పెట్టడం కోసం ఇక్కడైతే పాలు వేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటానండి. చిన్నబాబు అయితే ఉయ్యాల్లో పడుకో ఉన్నాడండి. ఇక్కడైతే పాలు కూడా పెట్టేస్తున్నాను. పాలు కాసేటప్పుడు మా పెద్దబాబు అయితే నిద్ర లేచి వచ్చేసారండి. ఇంకోవైపు అయితే నేను టీ పెట్టుకుంటున్నాను. నేను ఒక్కదాన్ని తాగుతాను కాబట్టి ఇలాగా చిన్న గిన్నెలోనే పెట్టుకుంటానండి. పాలు పోసుకొని అలాగే టీ పౌడర్, షుగర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా మరగపెట్టుకుంటాను టీ అయితేని. నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ కోసం కాఫీ అయితే కలపాలి కదండి. షుగర్ అలాగే కాఫీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ గ్లాస్లోని పాలు కాగేలోపు. మా పెద్ద బాబు అయితే నిద్ర లేచారని చెప్పాను కదండి. ఇంకా స్నాక్గా అయితే బాబు కోసం అనేసి యాపిల్ అయితే కట్ చేసి ఇస్తున్నాను. ఇక్కడ యాపిల్ని మంచిగా వాష్ చేసేసుకున్నాను. తర్వాత పీల్ అయితే తీసేస్తున్నానండి. బాబుకి పైన పీల్ ఉంటే అస్సలు నచ్చదండి, తినడు. సో ఈ విధంగా పీల్ అయితే తీసేస్తాను. తీసేసి పీసెస్ కింద కట్ చేసి అయితే ఇస్తానండి. ఇంకోటి ఏంటంటే మనం పైన పీల్ ఉండేదైతే తినకూడదని చెప్పేసి అంటుంటారు కదా. సో మేమైతే ఇలా పీల్ తీసేసుకొని తింటామండి. సో బాబుకి అయితే కట్ చేసి ఇక్కడైతే బాబుకి అయితే ఇచ్చేస్తున్నాను తిన్నాను అనేసి. సో బాబు తినేలోపు నేనైతే టీ కూడా తాగేస్తానండి. తర్వాత అయితే పిల్లలిద్దరికి మళ్ళీ స్నానం చేయించాలి కదా, చిన్న బాబుకి పెద్ద బాబుకి ఇద్దరికిని. అందుకోసం ఇక్కడైతే కాఫీ అయితే కలుపుతున్నానండి. పాలైతే కాగిపోయాయి మా అత్తమ్మ కోసం అనేసి. కాఫీ అనేది మనం ఎక్కువ సార్లు తిరగకొడితే ఈ విధంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి. మీరేమంటారు కామెంట్ చేయండి. కాఫీ కలిపేసిన వెంటనే నా కోసం టీ అయితే మరిగిపోయాయండి. ఇక్కడ నేనైతే గ్లాస్లోని టీ కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే చిన్న బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదండి. నేనైతే ప్రశాంతంగా బయట తిరుగుతూ టీ అయితే తాగుతున్నాను. ఇక్కడ పెద్ద బాబు అయితే ఇంట్లో కూర్చొని యాపిల్ అయితే తింటున్నాడు. ఈరోజు టీ అయితే చాలా ప్రశాంతంగా తాగానండి. టీ తాగిన వెంటనే పెద్ద బాబుకి అయితే వాటర్ కూడా కాగిపోయి ఉన్నాయండి. అందుకని బాబుకి స్నానం అయితే చేపించేశాను. పెద్ద బాబుకి స్నానం చేపించి రెడీ చేసిన వెంటనే చిన్న బాబు కూడా నిద్ర లేచారు. ఇంకా చిన్న బాబుకి కూడా వాటర్ పెట్టేసి స్నానం అయితే చేపించేశానండి. ఇక్కడైతే ఇద్దరు కలిసి ఫుల్గా ఆడుకుంటున్నారు. చూసారు కదా ఎలా ఆడుకుంటున్నారో. నెక్స్ట్ వచ్చేసి మేమైతే రెడీ అవుతున్నామండి బయటికి వెళ్దామనేసి. ఇంట్లో గ్రాసరీస్ అయితే ఏమీ లేవండి, అన్నీ అయిపోయాయి. మేము నార్మల్గా అయితే మంత్ ఫస్ట్లోనే తెచ్చేసుకుంటాము, కానీ లాస్ట్ మంత్లో ఎక్కువ సరుకులు తెచ్చుకోవడం వల్ల ఇంట్లో ఉండిపోయాయండి. సో అన్నీ కంప్లీట్ అయ్యాక తెచ్చుకుందాంలే అనేసి ఇంకైతే తెచ్చుకోలేదు. ఇప్పుడైతే ఇంట్లో సరుకులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడైతే వెళ్తున్నాం మేము రెడీ అయిపోయి. మా ఇంటికి దగ్గరలోనే ఉన్న స్టోర్కి అయితే వచ్చేసామండి. చూపిస్తాను మీకు కూడా. నెల్లూరు మురళీకృష్ణ బ్యాక్ సైడ్ అయితే ఆపోజిట్లో ఉంటుందండి. అక్కడికైతే వెళ్ళి తెచ్చుకుంటాం మేము. ఒక 1.5 year నుంచి అక్కడే తెచ్చుకుంటున్నామండి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కూడా. సో ఇక్కడైతే నేను, మా పెద్ద బాబు, చిన్న బాబు, మా హస్బెండ్ నలుగురం అయితే వెళ్తున్నామండి. చూసారు కదండి, ఈ స్టోర్సే శ్రీ రమ్య స్టోర్స్ అండి. నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. మురళీకృష్ణకి బ్యాక్ సైడ్ నుంచి ఆపోజిట్లో అయితే ఉంటుందండి. సో ఈ స్టోర్లో అయితే మనకు A to Z అయితే దొరుకుతాయండి. అన్నీ ఇంట్లో కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయండి. నేనైతే ఇంకా ప్రతిదీ ఇక్కడే తీసేసుకుంటాను. సో నేను లిస్ట్ అయితే రాసుకెళ్తానండి ఎవ్రీ మంత్ కూడా నాకు ఏమేమి కావాలి, ఇంట్లో ఏమేమి ఉన్నాయనేసి. ఆ లిస్ట్ ప్రకారం నేను చెప్తే వాళ్ళు 1 by 1 అనేది బాస్కెట్లు అయితే వాళ్ళే వేసేస్తారండి. మనం వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడైతే మా పెద్ద బాబుని బ్రష్లు తీసుకున్నానా అంటే ఆ బ్రష్ తీసుకోవడం కోసం ఎంతసేపు చూసాడో అండి. అది కావాలంటాడు, ఇది కావాలంటాడు. లాస్ట్కి అయితే 2 అయితే తీసుకున్నాడండి.
సో చూసారు కదా ఈ సామాన్లన్నీ, ఇవన్నీ అయితే మా కోసమే. సరదాగా గెస్ చేయండి బిల్ ఎంత అయి ఉంటుందనేది. మీరు కామెంట్ చేయండి అవునా కాదా అనేది, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి రాగానే పిల్లలిద్దరికైతే వాటర్ తాపిస్తానండి. బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చినా కానీ ఇంటికి రాగానే వాటర్ అనేది తాపిస్తాను. సో పెద్ద బాబుకి అయితే వాటర్ ఇచ్చాను, తాగేశారు. చిన్న బాబుకి కూడా ఇక్కడైతే వాటర్ అయితే తాపిస్తున్నానండి. అసలే ఎండలు కదా, పిల్లలు చెప్పలేరు కదండి దాహం అని, అందుకే మనం ఇంటికి రాగానే ఇది తాపించాలి. సో మీరు ఇంతేనా కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే సరుకులన్నీ అయితే నేను సర్దేసుకున్నానండి. మార్నింగ్ అయితే వీలు అవ్వదు కదా పిల్లలతోని, ఇంకా నైటే అన్నీ కూడా సర్దేసుకున్నానండి. సో చూపిస్తున్నాను మీకు, అన్నీ ఖాళీ చేసేసాను, సర్దేశాను అనేసి. సో నెక్స్ట్ అయితే చిన్నబాబు అయితే నిద్రపోయాడండి. సో చిన్నబాబు నిద్రపోయేదానికి టైం అయితే చూపిస్తాను మీకు. 9:45 అయితే అవుతుందండి ఇక్కడ. ఇంకా పెద్ద బాబుకి కూడా డిన్నర్ అయితే పెట్టేసి మేము కూడా తినేసి పడుకుండిపోయామండి మేము. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ చేశానండి. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న బాబు అయితే నిద్ర లేచేసి వాళ్ళ అన్ననైతే ఎతుకుతున్నాడండి. ఇంకా పెద్ద బాబు అయితే నిద్ర లేచేసి బయటికి వెళ్ళి ఉన్నాడు. ఇంక వాళ్ళ అన్ననైతే ఎతుకుతున్నాడు. ఇక్కడైతే నేను పెద్ద బాబు కోసం అనేసి పాలైతే కాస్తున్నాను. ఇంకోవైపు వచ్చేసి ఇద్దరు పిల్లల కోసం వేడి నీళ్ళు అయితే కాస్తున్నానండి. సో పిల్లలిద్దరు నా దగ్గరే ఉన్నారు. చిన్న బాబుని అయితే ఎత్తుకో ఉన్నాను, పెద్ద బాబుని అయితే పక్కన నిలబడుకో ఉన్నారు, కనిపిస్తున్నారు కదా మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలైతే కలిపేస్తున్నానండి ఫస్ట్ బాబు కోసం అనేసి. బెల్లం పౌడర్ వేసి పాలైతే ఇస్తానండి బాబుకి. ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇక్కడ టీ కూడా పెట్టేసుకుంటున్నానండి. సో నాకు టీ కూడా రెడీ అయిపోయాయి. టీ అయితే వేసేసుకుంటున్నాను. ఈరోజైతే బాబుని ఎత్తుకొని టీ అనేది తాగానండి నేను. ఇంక ఇంట్లో ఇడ్లీ అయితే ప్రిపేర్ చేయలేదండి, బ్యాటర్ లేదు. ఇంకా మా అత్తమ్మ అయితే బయటకు వెళ్ళేసి ఇంటి దగ్గర చిన్న షాప్లోని ఇడ్లీ అయితే పట్టుకొచ్చేసారు. ఇక్కడైతే బాబుకి ఇడ్లీ అయితే తినిపించేసానండి. సో ఈరోజైతే బాబు అసలు ఇడ్లీ తినలేదండి, వామిటింగ్ చేసేసుకున్నాడు తిన్న 2 ముద్దలు కూడా. అని ఏమైందో తెలీదండి, కోల్డ్ కూడా చేసింది బాబుకి సడన్గా. సో కొంచెం లైట్గానే ఉండింది కోల్డ్ అనేది. ఈవినింగ్ అయితే ఎక్కువైపోయిందండి పాపం. నెక్స్ట్ డే చూసి ఇంకా హాస్పిటల్కైనా తీసుకెళ్తానండి. చూసారు కదా ఇడ్లీ అంతా వేసినట్టు అలాగే ఉందండి. అదే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఇంకా ఇదంతా వేస్ట్ అయిపోయింది, పడేసాను. ఇంకా బాబు అయితే అస్సలు తినలేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు టిఫిన్ కోసం అనేసి ఈరోజు పప్పు పొంగల్ అయితే చేస్తున్నానండి నేను. పెసరపప్పు అలాగే బియ్యాన్ని మంచిగా వాష్ చేసేసి నానబెట్టేసిందండి మా అత్తమ్మ అయితే. ఇప్పుడు ఆ వాటర్ అన్నీ కూడా వంపేసి ఇక్కడైతే మంచినీళ్ళు అయితే వేసి పెడుతున్నానండి నేను. కుక్కర్ పెట్టేస్తానండి విజిల్స్కి. వాటర్ యాడ్ చేసిన తర్వాత పసుపు కూడా ఇందులోనే వేసేస్తానండి. కుక్కర్లో వేసేటప్పుడు పసుపు కూడా వేసేస్తే పచ్చివాసన అనేది ఉండదు కదా, లేదంటే మనం తర్వాత వేసినట్లయితే పసుపు స్మెల్ అనేది వస్తుంది. సో అందుకోసం నేనైతే కుక్కర్ పెట్టినప్పుడే ఈ విధంగా పసుపు కూడా వేసేసి లిడ్ పెట్టేసి ఇంకా విజిల్స్కి అయితే పెట్టేశానండి. సో ఇక్కడైతే విజిల్స్ వచ్చేలోపు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనేసి రైస్ కూడా వాష్ చేసేస్తున్నానండి కుక్కర్లో వేసుకొని. మంచిగా 3 టైమ్స్ అలా వాష్ చేసేసుకుంటాను. వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసేసుకొని లిడ్ పెట్టేస్తే అది బియ్యం అనేది నానుతూ ఉంటాయి. కరెక్ట్గా 12కి అయితే నేను పెడతానండి విజిల్స్కి అనేది కుక్కర్లో రైస్ కోసం. అప్పుడు వేడివేడిగా తినొచ్చు కదండి, అందుకోసం అనేసి. మీరు కుక్కర్లో వండుతారా నార్మల్గా వండుతారా అనేది కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడైతే వాటర్ కూడా యాడ్ చేసి లిడ్ అయితే పెట్టేశానండి. సో ఇక్కడ వచ్చేసి దోశ బ్యాటర్ అలాగే ఇడ్లీ బ్యాటర్ 2 లేవని చెప్పాను కదా. సో రెండింటి కోసం నేనైతే వేసి ఇచ్చేసానండి. మా అత్తమ్మ అయితే మంచిగా వాష్ చేసి ఈ విధంగా వాటర్ పోసి పెట్టేశారండి ఇడ్లీ బ్యాటర్కి దోశ బ్యాటర్కి అని. ఇదైతే సోక్ అవుతూ ఉంటుంది. ఎర్లీ మార్నింగే నానబెట్టేస్తానండి. ఎప్పుడు వీలుంటే అప్పుడు మధ్యలో వేసేసుకుంటాను నేను. ఈవినింగే వేయాలి అలా అని ఏం లేదండి, పిల్లలతో వీలు కాదు కదా అందుకనేసి. ఇక్కడైతే పప్పు పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. పోపు కూడా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చి మా పెద్ద బాబుకి సర్వ్ చేసేసాను. మా బాబు అయితే తింటున్నాడండి. తర్వాత వచ్చి నేను కూడా ఇక్కడ టిఫిన్ అయితే చేసేస్తున్నాను. చిన్న బాబు అయితే నిద్రపోతున్నాడు. చిన్న బాబుకి అయితే ఈరోజు హెడ్ బాత్ అయితే చేపించలేదండి, కోల్డ్ చేసేసింది ఫుల్గాని. నార్మల్ బాతే చేపించాను. ఇంకా మళ్ళీ హెడ్ బాత్ చేపిస్తే మళ్ళీ కోల్డ్ ఎక్కువ అవుతుంది, ఎందుకు వచ్చిందిలే అనేసి నార్మల్ స్నానం చేపించేశానండి. బాబు అయితే నిద్రపోతున్నాడు. బాబు లేచేలోపు నేనైతే ఇక్కడ టిఫిన్ అనేది చేసేస్తున్నాను. ఈరోజు హాలిడే అండి. ఈరోజు వచ్చేసి గుడ్ ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఇది. మా హస్బెండ్ అయితే నిద్రపోతున్నారు ఇంకాని. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే నేను స్టార్ట్ చేసేసానండి. వంకాయ అలాగే మామిడికాయ
వేసి పులుసు అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే చింతపండు అయితే నానబెట్టి పెట్టేశాను. ఇప్పుడైతే అన్నీ కూడా ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చేసానండి. ఇక్కడైతే 1 బై 1 కట్ చేసుకుంటూనే నేనైతే కర్రీ అనేది స్టార్ట్ చేసేసాను. చెప్పాను కదండి పిల్లలతోని నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూనే ఎక్కువగా వంట అనేది చేస్తాను అనేసి. సో ఇక్కడైతే నేను కట్ చేసుకుంటూనే వంట అనేది స్టార్ట్ చేసేసానండి. సో వంట అయితే పూర్తి చేసేసాను. వంకాయ అలాగే మామిడికాయ పులుసు అయితే చేశానండి. సో చూశారు కదా. నెక్స్ట్ వచ్చేసి 12 అయిన తర్వాత రైస్ కూడా పెట్టేశానండి కుక్కర్లోని. సో లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది మాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇడ్లీ బ్యాటర్ అలాగే దోశ బ్యాటర్ అయితే మిక్సీ వేయాలని చెప్పాను కదా, గ్రైండర్ వేయాలని చెప్పాను కదండి. నేను గ్రైండర్కే వేస్తాను. ఇక్కడైతే ఇడ్లీ పిండి కోసం అనేసి ఇది ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి, దాన్ని అయితే మంచిగా వాష్ చేసేసి 2 టైమ్స్ ఇక్కడైతే వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసి వేసేసుకుంటున్నానండి ఒక దాంట్లోని. కొంతమంది అయితే ఇడ్లీ పిండిని వాష్ చేయరండి. మీరు చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. మేమైతే ఇడ్లీ పిండిని 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటామండి ఈ విధంగాని. సో నెక్స్ట్ వచ్చేసి వేసేసానండి గ్రైండర్కి అయితే దోశపిండి ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది. దోశపిండి అయితే ఒక వాయి వేసేసానండి, ఇంకొక వాయి అయితే వేసున్నాను. అదైతే అవుతూ ఉందండి. ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను నేను. కంప్లీట్ అయిన వెంటనే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను నేను ఈ విధంగాని. నెక్స్ట్ అయితే చిన్న బాబునైతే మళ్ళీ నిద్రకు వచ్చినారండి. లేచి చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా బాబునైతే నిద్రపిస్తున్నానండి. ఇక్కడ పిల్లల్ని ఊపడం వాళ్ళైతే హాయిగా ఊగుతూ పడుకుంటారండి. కానీ మనం ఎంతసేపు ఊపాలో మనకు నీరసం వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి అయితే మా బాబు ఫుల్గా సతాయిచ్చేస్తాడు. సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.